Yes, good morning everybody. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ ఏంటవి అనంటే బిజినెస్ టెర్మినాలజీ అన్నమాట. ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వాటిల్లో భాగంగానే మనం ఇప్పుడు వేరే బిజినెస్ టెర్మినాలజీ గురించి నేర్చుకుంటాం. ఈ వేరియస్ బిజినెస్ టెర్మినాలజీస్ ఏంటివి అంటే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వీటిలో కొంచెం కష్టమైనటువంటి టెర్మినాలజీ ఉంటుంది. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే యాక్విజిషన్స్ అంటే ఏంటి, మనం నిన్న చెప్పుకున్నాం. మర్జర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి గివ్ రైస్ టు సి. అలాగే ఈ రెండు కంపెనీస్ కంబైన్ అయిపోయి థర్డ్ కంపెనీ, రెండు కంపెనీస్ కంబైన్ అయిపోయి థర్డ్ కంపెనీ ఫామ్ చేసినట్లయితే దాన్ని మర్జర్ అన్నవచ్చు, యాక్విజిషన్ అన్నవచ్చు. ఈ రెండింటిని కంబైనింగ్ కంపెనీస్ అంటారు. ఈ కంబైనింగ్ కంపెనీస్ కనుక వాటి యొక్క ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కంబైన్ అయిపోయిన తర్వాత ఏ కానీ బి కానీ లేవు అని అనుకోండి, అప్పుడు అటువంటి దాన్ని ఏమంటారు, వాటి యొక్క ఇండిపెండెంట్ అండ్ లీగల్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే దాన్ని మర్జర్ అంటారు అనమాట. మర్జర్ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే మనకి రెండు కంబైనింగ్ కంపెనీస్ వాటి యొక్క లీగల్ ఎగ్జిస్టెన్స్ కోల్పోతాయో, కంబైన్ అయిపోయిన తర్వాత దాన్ని మర్జర్ అంటారు. కానీ యాక్విజిషన్ అంటే ఏ ప్లస్ బి, ఏ అనేది బితో కంబైన్ అయి సి అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన తర్వాత వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ కనుక ఉండి, లీగల్ ఎగ్జిస్టెన్స్ ఉండి, కేవలం మేనేజ్మెంట్ ఓనర్షిప్ ఈ రెండు మాత్రమే చేంజ్ అయినట్టయితే అటువంటి టైంని, అటువంటి టెర్మినాలజీని యాక్విజిషన్ అంటారు. యాక్విజిషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ two companies combine together to form a third company, but there is only a change in the organization, management and control. Such a term is called as acquisition అని చెప్పుకోవచ్చు. టూ కంపెనీస్ కంబైన్ అయిపోయి థర్డ్ కంపెనీ ఫామ్ అవటాన్ని మర్జర్ అవ్వచ్చు, యాక్విజిషన్ అవ్వచ్చు. ఎప్పుడు మర్జర్ అంటాము, ఈ రెండు కంపెనీస్ కనుక లీగల్ గా ఎగ్జిస్టెన్స్ కోల్పోతే దాన్ని మర్జర్ అంటాం. ఆ రెండు కంపెనీస్ ఎగ్జిస్ట్ అయ్యి కేవలం మేనేజ్మెంట్ ఓనర్షిప్ కంట్రోల్ లో మాత్రమే చేంజ్ అయినట్టయితే దాన్ని యాక్విజిషన్ అంటాము. నెక్స్ట్ బ్యాంక్రప్సీ అంటే ఏంటి, బ్యాంక్రప్సీ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఇన్సాల్వెన్సీని డిక్లేర్ చేయటం. అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇనిబిలిటీ ఆఫ్ ద కంపెనీ టు పే ద it is the inability of the company to pay the liabilities or creditors. లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే వాటిని క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీపే చేయలేనటువంటి పరిస్థితిలో కంపెనీ అనేది ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేస్తుంది. ఇన్సాల్వెన్సీ లేకపోతే ఈ ప్రాసెస్ ని లిక్విడేషన్ అంటారు. నెక్స్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, ఎనీ కమర్షియల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ ప్రాఫిట్ ఈస్ కాల్డ్ as బిజినెస్ అన్నమాట. ఆ బిజినెస్ ఫామ్ ఏదైతే ఉందో దాని చుట్టూతా ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, వాటిని ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్స్ టూ టైప్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని స్టేట్ చేసుకోవచ్చు. ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద decision making of the organization is called as decision making of the business organization is called as business environment అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఫెసిలిటేటర్స్. ఏ ఆర్గనైజేషన్స్ అయితే
బిజినెస్ ని ప్రమోట్ చేస్తాయో వాటిని బిజినెస్ ఫెసిలిటేటర్స్ అంటారు. దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఫెసిలిటేట్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ బిజినెస్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆర్బిఐ కానీ, సెబీ కానీ, ఐఆర్డిఏ కానీ, సిడ్బి కానీ, నాబార్డ్ కానీ, ఇవన్నీ కూడా బిజినెస్ ఫెసిలిటేటర్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ కార్పొరేట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. కార్పొరేట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ పార్ట్నర్షిప్ ఫార్మ్, లేకపోతేనేమో సోల్ ప్రొపరైటర్ ఫార్మ్. సోల్ ప్రొపరైటర్ ఫార్మ్ అంటే ఒక్కళ్ళే ఉంటారు. పార్ట్నర్షిప్ ఫార్మ్ అంటే ఇద్దరి మధ్య బిజినెస్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నెగోషియేట్ అయ్యేంత వరకు ఉంటారు. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి? ద వే త్రూ విచ్ ద కంపెనీస్ ఆర్ అడ్మినిస్టర్డ్ అండ్ గవర్న్డ్ ఇస్ కాల్డ్ as కార్పొరేట్ గవర్నెన్స్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఏంటి? లేకపోతే ఈ కామర్స్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ రన్నింగ్ ద బిజినెస్ వై యూజింగ్ ఏ మొబైల్ టెలిఫోనీ టెక్నాలజీ ఆర్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యూజ్ చేసుకొని కనుక బిజినెస్ చేసినట్లయితే దాన్ని ఈ కామర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కామర్స్ కి ఆన్లైన్ షాపింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ కామర్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఎలక్ట్రానిక్ ఫైలింగ్. ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఫైలింగ్ ద ఇన్ఫర్మేషన్ required for the regulators, governments and other institutions. Government కానీ, regulatory agencies కానీ, other institutions కి taxation process, taxation procedures లో ఫైల్ చేసే ప్రొసీజర్ ని ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అంటారు. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటి? మనము 3 వర్డ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్. ఈ 3 ఆస్పెక్ట్స్ ని ప్రస్తుతానికి గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ద బ్యారియర్స్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ఏంటంటే ఇండియా నుంచి ప్రపంచం మొత్తంలో ఎక్కడికైనా సరే ట్రేడ్ చేసుకోవటం, అలాగే ప్రపంచం మొత్తంలో ఎక్కడి నుంచి అయినా ఇండియాకి ట్రేడ్ చేసుకునే ప్రొసీజర్ ని గ్లోబలైజేషన్ అంటారు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ removing the barriers or removing the obstructions or removing the rules and regulations for the free processing of trade is called as globalization. నెక్స్ట్ గుడ్ విల్ అంటే ఏంటి? గుడ్ విల్ అంటే ఏంటంటే ఒక ఫర్మ్ తన రెప్యుటేషన్ బేస్ చేసుకొని ఏం చేసుకునే దాన్నే గుడ్ విల్ అంటారు. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ what the company pays and when it buys the assets from another company. ఒక కంపెనీ ఇంకో కంపెనీ అసెట్స్ అన్ని కొన్నప్పుడు ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ కోసం పే చేసేటువంటి అమౌంట్ ని గుడ్ విల్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కానీ, పవర్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటిని కలిపి ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మీకు తెలుసు కదా బై ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, దానికి బై ప్రోడక్ట్స్ ఉంటాయి. ఏంటివి? బ్యాగేసెస్, మొలాసిస్ అని 2 బై ప్రోడక్ట్స్ ఉంటాయి. వీటి నుంచి ఆల్కహాల్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఫర్టిలైజర్ ఇండస్ట్రీ తీసుకుందాం అనుకోండి. ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కనుక తీసుకున్నట్లయితే దానికి యూరియా అనేది మెయిన్ ప్రోడక్ట్. కానీ బై ప్రోడక్ట్స్ అంటే ఏమొస్తాయి? MnO2 కానీ, KMnO4 కానీ వస్తాయి. ఇవి 2 కెమికల్స్ అన్నమాట. వీటి కాస్ట్ యూరియా కంటే దాదాపుగా 5 ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ ఈ రెండిటి వల్లే ఎక్కువ వస్తుంది అన్ని ఫర్టిలైజర్ ప్లాంట్స్ కి.
అలాగే మనకి క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ లో మనకి కెరోసిన్ గ్యాసోలిన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ లిబరలైజేషన్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్లోబలైజేషన్ 1991 గురించి మాట్లాడుకోవాలి. 1991 లో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గా వచ్చాడనమాట. అతను ఏం చేశాడంటే కంట్రీస్ ఎకానమీ చాలా దారుణమైన పొజిషన్ లో ఉంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే హియన్స్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ద ఎకానమీ. అంటే ఏంటంటే లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసి ఎవరైనా సరే ఫ్రీగా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫిలాసఫీని తీసుకొచ్చాడు. దాన్నే లిబరలైజేషన్ అంటారు. ఒక పాలసీని తీసుకొచ్చారు. దాన్నే ఎల్పిజి ఎల్పిజి పాలసీ అంటారు. ఎల్పిజి పాలసీ అంటే ఎల్ ఫర్ లిబరలైజేషన్, పి ఫర్ ప్రైవేటైజేషన్, జి ఫర్ గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తాన్ని తగ్గించే ప్రాసెస్, లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ తగ్గించి ఏ ఫారెన్ ఇండస్ట్రీ అయినా సరే ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రాసెస్ ని లిబరలైజేషన్ అంటారు. ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే ప్రైవేట్ పీపుల్ ఏ ఇండస్ట్రీనైనా ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం అన్నమాట. ప్రస్తుతం 9 కంపెనీస్ తప్ప మిగతా ఏ కంపెనీ అయినా సరే కంపెనీలు అయినా సరే ప్రైవేట్ పర్సన్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గ్లోబలైజేషన్ అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ లిబరలైజేషన్ వల్ల, ప్రైవేటైజేషన్ వల్ల ఇండియా ఓపెన్ అయిపోయి గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాజిస్టిక్స్ యాక్టివిటీస్ అన్నమాట. లాజిస్టిక్స్ యాక్టివిటీ అంటే సప్లయర్ తో స్టార్ట్ అవుతుంది, కస్టమర్ తో ఎండ్ అవుతుంది. లాజిస్టిక్స్ యాక్టివిటీస్ అంటే సప్లయర్ దగ్గర నుంచి రా మెటీరియల్ తెచ్చుకుంటాం. ఆ రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం, స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని ప్రొడ్యూస్ చేస్తాము. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కస్టమర్ కి కన్వే చేస్తాము. ఈ మొత్తం ఒక కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి రిసీవ్ చేసుకునేటువంటి టోటల్ ప్రాసెస్ ని లాజిస్టిక్స్ ఫంక్షన్ అంటాము. లాజిస్టిక్స్ ఫంక్షన్ లో ఏమేమి ఉంటాయంటే ట్రాన్స్పోర్టేషన్ ఫంక్షన్, స్టోరేజ్ ఫంక్షన్, వేర్ హౌసింగ్ ఫంక్షన్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, లాజిస్టిక్స్ ఫంక్షన్ ఏంటి? సప్లయర్ దగ్గర నుంచి రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి కస్టమర్ కి అందేటటువంటి ప్రాసెస్ దాకా ఉన్నటువంటి మధ్యలో అన్ని యాక్టివిటీస్ ని కలిపి ఏమంటారు? లాజిస్టిక్స్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ మర్జర్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాము. మిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ తన యొక్క విజన్ స్టేట్మెంట్ ని అచీవ్ చేయటం కోసం ఫార్ములేట్ చేసినటువంటి గైడ్ లైన్స్ నే మిషన్ స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ పెస్టల్ అనాలిసిస్ అంటే మనం సెకండ్ చాప్టర్ లో దీని గురించి నేర్చుకుంటాము. పి అంటే పెస్టల్, పి అంటే పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఈ అంటే ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, ఎస్ అంటే సోషో కల్చరల్ ఎన్విరాన్మెంట్, టీ అంటే టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, ఈ అంటే ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, ఎల్ అంటే లీగల్ అనాలిసిస్. ఈ అన్నిటిని కలిపి పొలిటికల్ అనాలిసిస్, ఎకనామిక్ అనాలిసిస్, సోషల్ అనాలిసిస్, టెక్నాలజికల్ అనాలిసిస్, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, లీగల్ అనాలిసిస్ అన్నిటిని కలిపి ఏమంటారంటే పెస్టల్ అనాలిసిస్ అంటారు. ఇది బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనే చాప్టర్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాము. నెక్స్ట్
ప్రొప్రైటరీ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇది సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాము. అంటే ఒకే ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ దగ్గర నుంచే ఫంక్షన్స్ అన్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. రిటర్న్ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకోవాలంటే చిన్న అనాలిసిస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నాము, ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నాము, లేకపోతేనేమో షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నాం. రెండు చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్ లో రిస్క్ అనేది చాలా తక్కువ. అంటే ఏంటంటే అన్సర్టనిటీస్ అనేది చాలా తక్కువ. మన అమౌంట్ మనకు సేఫ్ గార్డ్ అవుతుంది, ఏ టైంలో అయినా సరే మన అమౌంట్ మనకి బ్యాక్ వస్తుంది. కానీ షేర్ మార్కెట్ లో రిస్క్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే మన అమౌంట్ మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ మీద రిస్క్ అనేది ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి రిటర్న్ కూడా ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. కానీ షేర్ మార్కెట్ లో రిస్క్ ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. కాబట్టి రిటర్న్ అనేది ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. రిటర్న్ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చేటటువంటి ప్రాఫిట్ నే రిటర్న్ అంటాము. ఓకే, ఇది ఓవరాల్ అనాలిసిస్ రిగార్డింగ్ రిస్క్ అండ్ రిటర్న్ అన్నమాట. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో మన ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ లో కనుక మనము ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే దాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ట్రిపుల్ బాటమ్ లైన్ మూడిటి గురించి చూస్తుంది. ఒకటి ప్రాఫిట్స్, రెండోది పీపుల్, మూడోది ప్లానెట్ అన్నమాట. ఈ బీసీకే ఫిలాసఫీ అని చెప్పుకోవచ్చు. ఏ కంపెనీ అయినా సరే ప్రాఫిట్స్ ఏం చేయడం ట్రై చేస్తుంది. నెక్స్ట్ పీపుల్ అంటే ఏంటంటే ఖచ్చితంగా హ్యూమన్ రిసోర్స్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి, అంటే తయారు చేసిన ప్రొడక్ట్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ మూడు ఆస్పెక్ట్స్ కనుక కన్సిడర్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఫిలాసఫీని ట్రిపుల్ బాటమ్ లైన్ అంటారు. నెక్స్ట్ టర్న్ అరౌండ్ అంటే ఏంటి? టర్న్ అరౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాసెస్ లో ఉంది కంపెనీ, ఏదైనా కొన్ని స్టెప్స్ అడాప్ట్ చేసి ఆ లాస్ మేకింగ్ ఫామ్ ని మళ్ళీ ప్రాఫిట్ మేకింగ్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని టర్న్ అరౌండ్ అంటారు. టర్న్ అరౌండ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ రికవరీ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ లాసెస్ టు ఏ పర్ఫార్మింగ్ పొజిషన్ అన్నమాట. నెక్స్ట్ విజన్ అంటే ఏంటి? భవిష్యత్తులో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఏం అచీవ్ చేయదలుచుకుంది అని చెప్పేదే విజన్ అన్నమాట. విజన్ అంటే ఇట్ ఈస్ ద ఫ్యూచర్ అవుట్లుక్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఫ్యూచర్ లో ఉండే ఆర్గనైజేషన్ యొక్క పొజిషన్ ని, టార్గెట్ ని సెట్ చేసుకునే ప్రాసెస్ ని విజన్ స్టేట్మెంట్ అంటాము. ఇలా మనము బిజినెస్ టెర్మినాలజీలో ఉన్నటువంటి అన్ని ఆస్పెక్ట్స్ గురించి, అన్ని టెర్మినాలజీ గురించి మాట్లాడుకోవటం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ టెక్నాలజీ అవుతుంది, అది ఫ్యూచర్ క్లాసెస్ లో చూస్తాం. థ్యాంక్ యూ.